అంతా చక్కదల్లా చెక్క అయితే ఆయన అలా పోతి కాలు తెలా చెక్క పొరలు ఉంటుందండి ఆడగాలు తగిలింది అది తల అనుకుతూ ఉంది అనగ్గా అనగ్గా 6 నెలలు అనికిందండి 6 నెలలు అనికిన తర్వాత ఈ ఆసక్తి ఏం చేస్తుందంటే ఓయమ్మలహారా ఆమాసాల గుడ్డు అనుకొని పెట్టా ఓయమ్మలహారే కొన్నారే గుడ్డు కొని పెట్టిందా ఓయమ్మలహారా తలచీకి గుడ్డు తలంగా పెట్టి అమ్మహారే ఎలాగన్నది అలాది చెత్త అయితే ఆ మాతకు దాని కొని పెట్టింది పొన్నను గుడ్డ పూను కూడా పెట్టుకొని సవతిగా గుడ్డి చల్లంగా పెట్టిందండి ఎప్పుడైతే 3 గుడ్లు పెట్టిందో ఈ ఆచరణ ఏం చేస్తుందంటే అమ్మా 3 గుడ్ల మీద చెత్తను పోతుంది ఎంత చక్కన తల్లి ఆయాది చెత్త ఎప్పుడైతే 3 గుడ్లు శక్తి అనుకుతుందో ఆ నగ్గా 6 నెలలు అనికిన తర్వాత అలా 3 గుడ్ల గుడ్డు అలా కళ్ళిపోయిందండి అలా కళ్ళిపోయిన గుడ్డు అలా కడగ వేసి అమ్మ 2 గుడ్ల మీద చెట్టనుకో తందా ఒరే చెట్టనుకో తందా ఆయాది చెట్ట ఒరే ఆయాది చెట్ట అమ్మా 2 గుడ్ల చెట్టనుకో తంది అమ్మ చెట్టనుకో తందా అయితే ఆయన ఎప్పుడైతే 2 గుడ్ల చెత్త అవుతుందో అలా అనగ్గా 6 నెలలకి అలా 2 గుడ్ల గుడ్డు అలా కింద పడి చిట్లు పోయిందండి అలా చిట్లు పోయిన గుడ్డు మా పైపే పోయింది ఆకాశమయ్యింది మా కింద పెట్టిపోయి గులకామయ్య మా కింద పెట్టిపోయి గులకామయ్యింది మా రాలి నారకాల హాసలే పోలే అయితే ఆయన ఎప్పుడైతే 2 గుడ్ల గుడ్డు కింద పడి చిట్ల పోయిందో చిట్ల పోయిన గుడ్డు పైపెచ్చిపోయి ఆకాశమైందండి అలా కింద పచ్చిపోయింది పూలకమయ్యి రాళ్ళ రవకాలు చుక్కన పోలాయి అందులోగా పొల్లటి సూర్యాచంద్రులు అయ్యారండి అయితే నాయన ఇంక యాచత ఏం చేస్తుందంటే ఒరయ్యో నాయనా ఒంటి గూడు మీద చెక్కని పోతుందా ఎప్పుడైతే గుడ్డు మిగిలిపోయిందో అలా మిగిలిపోయిన గుడ్డుని అలా ఆసక్తి ఏం చేస్తుందంటే అలా త్రిమూర్తులుగా ఇస్తుందండి అలా త్రిమూర్తుల ముగ్గురికి ఇలా పేర్లు పెడుతుంది ఏమైనా పేర్లు పెడుతుందంటే బ్రహ్మ శంకరుడు ఆదిష్ణుడు ఆయన ముగ్గురుగా 3 పేర్లు పెట్టి అలా ముగ్గురు ఎలా పెంచిందంటే మా పాలు తాగిన పాల పాకవుతున్నారమ్మ ఒరే పాకవుతున్నారమ్మ ఒరే అన్నదే నావాలా ఎదుగుతున్నారమ్మ ఒరే ఎదుగుతున్నారమ్మ అమ్మాలగా పోతుల మీద లెక్కారు వీరా ఒరే లెక్కారు వీరా ముగ్గురు లేకపోతే ఒకసారి వీరు కొత్త బతుల మీద కూర్చున్న వీరు అలా బొమ్మ బతుల పట్లాడే వీరు అంత విద్య ఎదుగుతూ అలా 12 సంవత్సరాలు వచ్చిందండి అందులో పెద్దవాడైన బ్రహ్మదేవుడు అన్నాడు అమ్మా మేము చూస్తే పెరిగి పెద్దలను కాబట్టి ఎవరు రాజ్యాలను పెంచగా ఈ ఆచరణ ఏం చేస్తుందంటే అలా ముగ్గురికి 3 రాజ్యాలు ఇస్తుందండి ఎలా ఇస్తుందంటే అమ్మా బ్రహ్మపురి పట్టణాల బ్రహ్మకి ఇచ్చిందమ్మా కైలాస పట్టాల శంకరకి
కైలాస పట్టాలా శంకరకిచ్చింది మా వైకంఠ పట్టాలా విష్ణుకిచ్చిందా అయితే ఆయన బ్రహ్మపురి పట్నాలు బ్రహ్మదేవుడికి ఇచ్చిందండి కైలాస పట్నాలు శంకరకి ఇచ్చింది వైకుంఠ పట్నాలు ఆది విష్ణుడికి ఇచ్చింది అయితే నాయన ఎప్పుడైతే ఎవరో త్రిరాజ్యాలు పరిపాలిస్తుండగా కొద్ది కాలం గడిచిపోయింది కొద్ది కాలం గడిచిపోయాక మళ్ళీ యాచతికి మళ్ళీ కామంపుడికి వచ్చింది అలా కామంపుడికి వచ్చి నాలుగు పక్కలే పాడు చూసింది ఏ పక్క చూసినా ఏ మగ పురుషుడు వినిపించలేదు అయితే నాయన ఈ ఆచిత అనుకుంటుంది నాకు ఏ మగ పురుషుడు వినిపించకపోతే నేను సృష్టించుకున్నా త్రిమూర్తులు నా దగ్గర ఉన్నారు ముగ్గురు ఒకరైనా నన్ను పొందకపోతారా నన్ను అందకపోతారా అన్న ఆయన ఈ ఆచిత ఉంది ఆ బ్రహ్మ పటారమే వయ్యాలో దేరిందమా ఆయన ఎప్పుడైతే బ్రహ్మన్న వద్దకు వెళ్ళిపోయిందో వచ్చేతల్ని బ్రహ్మదేవుడు చూస్తున్నాడు అలా బ్రహ్మదేవుడు చూసి అలా తెలుగెదురుండా వెళ్ళాడు అమ్మా నువ్వు వచ్చిన కారణం ఏదనగా ఈ ఆచిత ఉందండి బాబు నా కళ్ళు కమలకైతే వచ్చాను ఒరే బ్రహ్మ నువ్వు పొందరానాతో నీ పొందగలిగాను నువ్వు ఆడరానాతో నీ ఆటగలిగాను నువ్వు ఆడరానాతో నీ ఆటగలిగాను నువ్వు ఎన్నో బ్రహ్మ ఈ యొక్క మాట ఒరే బ్రహ్మ నా మీద తాడు కట్టవయ్యా నన్ను కళ్యాణం చేసుకోవయ్యా అని ఎప్పుడైనా ఆయన ఈ ఆచకంలో ఈ బ్రహ్మదేవుడు ఉన్నాడు అమ్మా నువ్వు సృష్టించిన త్రిమూర్తుల మీద బట్టి అమ్మో నా వల్ల కాదమ్మా పోయాది చెప్తా మా ఎంత చక్కని తల్లి నన్ను కన్నా తల్లి